యేసయ్యా మీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గివ్ యూ ఆల్ ద గ్లోరీ. ప్రభువా మీకు స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఎలాగన మీతో కలిసి మనమందరము కలిసి ప్రభువును స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మన ప్రభువు అని యేసు నామములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాలకు వెళదాం. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను ప్రభువును స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అనే దేవా, మీ కృప కొరకు కనికరం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా యేసయ్యా, మీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతయు మమ్మల్ని మీరు రెక్కల చాటుని కాపాడి సజీవ లెక్కలు ఉంచినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయనా, నా ప్రభువా, ఈ సాయంకాలం ఉపవాస ప్రార్థనలో ప్రభువా నా నాయన మీ సన్నిధిలో ప్రార్థించాలని, మిమ్మల్ని స్తుతించాలని మీ సన్నిధికి వచ్చి ఉండగా మమ్మల్ని ఆశీర్వదించండి, అభిషేకించండి, మీ సన్నిధి మా మధ్య ఉంచండి. వింటునని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి గృహంలోనూ మీ సన్నిధి బలముగా ఉంచండి. మమ్మల్ని ప్రభు అభిషేకించి దీవించండి. పాటను దీవించము, స్తుతి ఆరాధనను దీవించము, వాక్య పరిచర్యలో మీరుండి నడిపించము. మీకే మహిమ చెల్లిస్తున్నాం, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. నన్ను మీ కృపలో జ్ఞాపం చేసుకొని మీ కృపా కార్యమే జరిగించి మహిమ పొందని సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభునామములోనే మా ప్రార్థన విజ్ఞాపన స్తుతులతో సమర్పించుకొని అడిగి పొందుకొని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ పాట పాడుకుందాం. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రం, నా కాపరి నీకు స్తోత్రం. ఇన్నేళ్ళు తోడుగా మాతో నడిచావు, ఎన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. చప్పట్లు కొడదాం అందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్. ఘనులైన వారే
గతించగా ధనమున్న వారే మరణించగా గనులైన వారే గతించగా ధనమున్న వారే మరణించగా ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు ఎన్నదగని వారమైన మమ్ము కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడదాం. మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా ఈ లోకయాత్రలో సాక్షులుగా ఈ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా గట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. అందరూ కళ్ళు మూసుకుందాం. చేతులు పైకెత్తి చిన్న ఆరాధన ఎక్కడ వారెక్కడే కళ్ళు మూసుకుందాం. వీళ్ళున్నారు మోకాళ్ళ మీద ఉండండి. రెండు చేతుల పైకెత్తి అందరూ కూడా
స్తోత్రాలు చెప్తాం. యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు. కృపామయుడా కనికరంగల దేవా మీకు స్తోత్రాలయ్యా. మీకే స్తుతులు 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 నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి పరమ తండ్రి మీకే స్తోత్రం. పరమ తండ్రి మీకే స్తోత్రం. యేసు ప్రభు మీకే స్తోత్రం. యేసు ప్రభు మీకే స్తోత్రం. హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెప్పండి. యేసయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు. పరమాత్ముడా మీకు స్తోత్రాలు. ఆయన మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నా రాజా మీకు వందనాలు నాయనా. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. చేతులు పైకెత్తి ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా నాయనా ఆరాధనా. యేసయ్యా ఆరాధనా. అందరూ ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. అయ్యా మీ కృప కోసం కనిపెడతాను. రాజాని సముఖములో రేయింబగలు వేచియుందుము. యేసు రాజాని సముఖములో
రాత్రింబగలు వేచియుందుము, స్తుతించి ఆరాధింతుము. మా చింతలు మరచెదము. కళ్ళెవరెత్తారో ఆరాధన. స్తుతించి ఆరాధింతుము. చేతులుండు పైకెత్తి. మా చింతలు మరచెదము. రెండు చేతులు పైకెద్దాం. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. మా దేవా, మా ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకే వందనాలు నాయనా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా, మమ్మల్ని ప్రభువా ఇలాగ క్షేమముగా ఉంచినందుకు స్తోత్రాలు. మమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రాలు. సజీవులు కదా స్తుతిస్తారా నా ప్రభువా. మీ దయ వలన మేము సజీవులమైన ఆయన. మిమ్మల్ని స్తుతించడానికి ఎంతో కృప చేస్తావు. మీకు వందనాలు తండ్రి, వందనాలు 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 ఆయన. అందరూ రెండు చేతుల పైకి ఆరాధన ఆరాధన ఆరాధన. స్తోత్రమయ్య, స్తోత్రం స్తోత్రం యేసయ్యా, మీకు స్తోత్రాలు. మా పరమ తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. మీ పాదములకు వందనాలు వందనాలు ఆయన. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రము, కృపతో రక్షించితివే స్తోత్రము. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రము, కృపతో రక్షించితివే స్తోత్రము. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆరాధన చేస్తుండగా మన ప్రభువు అయిన దేవుడు యేసయ్య ప్రతి గృహంలోనికి ఇప్పుడే దిగి వచ్చాడు. ఆయన సన్నిధి మనల్ని ఆవరిస్తుంది. ఈ ఉదయకాల సాయంకాల సమయంలో అందరూ స్తుతిస్తున్నారా? స్తోత్రమయ్యా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అనే దేవా, మీ స్తోత్రాలు. ఇంతవరకు మీ కృపను మాకు అనుగ్రహించారు, మీ సన్నిధి మాకు దయచేశారు, మీ స్తోత్రం.
ఇప్పుడు ప్రభువా నా దేవా మీకు వందనాలు. చిన్న వర్తమానాన్ని దీవించి ఆస్వాదించము. నీ బిడలమైన మాతో మాట్లాడి ఎంత మంచి దేవుడువో మమ్మల్ని ఆశీర్వదించము, ఆదరించము, బలపరచము. మీ కృపతో మమ్మల్ని దర్శించము, ఆస్వాదించము. మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తున్నాం. ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఆది నుండి అనంత వరకు మీరే ఉండి మహిమ పొందండి. యేసుక్రీస్తు ప్రభు నామాన్ని వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. మాటను జ్ఞాపం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండంలో మాట జ్ఞాపం చేసుకుందాం. 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 30-31 చదువుకుందాం. ఈ సంగతులను నీకు సంబంధించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంచెదినములలో నీవు నీ దేవుడని యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినని ఎడల నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. వినండి బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఈ సాయంకాలం ఒకసారి మీతో నేను పంచుకుంటున్నాను. మన ప్రభువు అనే దేవుడు ఎంత మంచి దేవుడు. ఆయన అంటున్నాడు వాక్యంలో, నీకు బాధ కలిగినప్పుడు, నువ్వు బంధకాల్లో ఉన్నప్పుడు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, నీవు ఎంత కృంగు పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎంత నిరాశలో ఉన్నా కూడా, మనం పిల్లరా యెహోవా వైపు తిరిగి మన విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తూ, సజీవుడు, పునరుద్ధానుడు, జీవము గలవాడు, ప్రార్థన ఆలకించేవాడైన మన ప్రభువు అని యేసు వైపు చూస్తే, ఆయన వైపు తిరిగి మొర్ర పెడితే, ఆయన అంటే ఎలాంటి దేవుడు అట్ట, నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు. ఆయన కనికరము గల దేవుడు అండి. గనుక నిన్ను చెయ్యి విడువడు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయన వైపు తిరిగితే చాలు, ప్రభువా నీవు నాకు, నీ కృప నాకు కావాలి, నీవు తప్ప నాకు ఆధారం లేదయ్యా, నీవే నా దిక్కు నాయన, నన్ను కనికరించు ప్రభువా అని నీవు పిల్లరా ప్రార్థన చేసినప్పుడు ఆయన కనికరముల దేవుడని మీతో నేను మనవి చేస్తున్నాను. పిల్లరా దానియేలు ప్రార్థన చేస్తాడు. అట్లాగే దానియేలు చేసిన ప్రార్థన మనం చూస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చూస్తాం. తిరగండి సరి. ఈయన ప్రార్థన చేస్తూ అంటాడు 9వ అధ్యాయం 17వ వచనంలో, ఇప్పుడైతే మా దేవా దీనిని బట్టి నీ దాసుడిచే ప్రార్థనను విజ్ఞాపనను ఆలకించి ప్రభువు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ తల మీదకి నీ ముఖ ప్రకాశం రానిమో, నీ గొప్ప కనికరను బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము కానీ మా స్వనీతి కార్యాలను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించట్లేదయ్యా. దానియేలు ప్రార్థన విన్నారా? అయ్యా శిథిలమైపోయింది యెరూషలేము, ఇశ్రాయేలు శిథిలమైపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఈయన వినండి పిల్లలు, గమనించండి. ఈయన ఉపవాసం ఉన్నాడండి. ఈయన ఉపవాసం ఉండి ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తాం. మనం 9:3 చూస్తే పిల్లరా, అంతా నేను గోనె బట్ట కట్టుకొని ధూళి తలపని వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు దానియేలు ప్రవక్త. అంటున్నాడు, అయ్యా ఇదిగో మీ పాల ధరకు వచ్చాం నేను మీ పాల ధరకు వచ్చి ఉన్నాను. యెరూషలేము శిథిలమైపోయింది అయ్యా, చెరలో ఉంది, పరిస్థితులు సరిగ్గా లేవు. ఈ పరిస్థితుల్లో నీ పాల ధరకు వచ్చానయ్యా, ప్రార్థన చేస్తున్నావు అని అంటాడు. మా నీతిని బట్టి రాలేదు, మా భక్తిని బట్టి రాలేదు, మా పరిశుద్ధను బట్టి రాలేదయ్యా, కేవలం మీ కనికరాన్ని బట్టే మీ పాల ధరకు వచ్చాం. చూసారా, నీ కనికరాన్ని బట్టే, మా స్వనీతి కాదయ్యా, మా నీతి కాదయ్యా, మా భక్తి కాదయ్యా, మీ కనికరాన్ని బట్టే మీ పాల ధరకు వచ్చాం. ప్రభువా మమ్మల్ని కరుణించు, ఎందుకంటే నీ ముఖ ప్రకాశం మా మీదకి రానిమ్మో దేవా, నీ వెలుగు మా మీదకి పంపించు, మీ వెలుగు మా మీద ప్రకాశింపజేయ దేవా అని దానియేలు పిల్లరా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడండి.
ఉపవాసం ప్రార్థన చేస్తాడండి, గమనిస్తున్నారా? ఎందుకంటే బిడ్డ, ఎందుకంటే దానియేలు తెలుసు, మన దేవుడు కనికరము గల దేవుడు, చెయ్యి విడువని దేవుడు, మాట తప్పని దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు. ఈయన కనికరం గల దేవుడు మీరు మర్చిపోకండి. వినండి పిల్లరా, ఈయన ఎంత కనికరం వాడంటే పిల్లరా, తనకు మొర్ర పెట్టి వారి యందు లేక తన యందు భయభక్తులు గారు వారి అట్లా ఆయన కనికరము పిల్లరా ఉంటుందని చెప్పేసి మనం చూస్తాం. మనం లోకాసు వార్తలో ఈ మాట మనం చూస్తాం పిల్లరా. లోకాసు వార్త 1వ అధ్యాయం 50వ మాట చదువుకుందాం. లోక 1:50 చూస్తే, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన కనికరము తరతరములుండును. ఇవాళ దేవుడు తన కనికరం మనకి చూపించాలని ఇష్టపడుతున్నాడండి. నిన్ను నాశనానికి అప్పగింపడు పిల్లరా, నిన్ను నాశనానికి అప్పగింపడు, నిన్ను విడిచిపెట్టాడో. ఆయన కనికరం ఏం చేస్తుందో తెలుసా? తెలుసా? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ మాట చూస్తే ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది. ఫిలిప్పీ 2:27లో, నిజముగా అతడు రోగి అయి, ఎవరైనా ఎఫ్రొదితు పౌలు గారికి జత పనివాడు, రోగి అయి చావ సిద్ధమయ్యినాడు, మరణ సమీపంగా ఉన్నాడు. ఈయన అలాంటి పరిస్థితుల్లో పిల్లరా ప్రార్థన చేస్తాడు పౌలు గారు. ప్రార్థన చేస్తే ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు, నిజముగా అతడు రోగి అయి చావును సిద్ధమై ఉండను, కానీ దేవుడు అతనిని కనికరించను. మరణాన్ని సమీపమైన వారిని కనికరించే దేవుడు, కనికరించి బ్రతికించే దేవుడు అండి. ఇక చూస్తే దేవుడు కనికరించను, అతను మాత్రమే కాదు గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగునట్టుకే నన్నును కనికరించను. ఇవాళ ఎవరన్నా మరణ పడక మీద ఉన్నారా? ఐసోలేషన్లో ఉన్నారా? ప్రమాదపు అంచుల్లో ఉన్నారా? భయపడకు, మొర్రపెట్టు, ప్రభుతోటి చూడు. మన విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూడు. సజీవుడైన ప్రభుతోటి చూస్తే పిల్లరా, ఆయన కనికరముల దేవుడు మర్చిపోకండి. ఆయన కనికరముల దేవుడు నిన్ను నన్ను చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదండి. నాశనానికి నిన్ను అప్పగించే దేవుడు కాదండి. ఎఫ్రొదితుని పిల్లరా, ఇక్కడ పౌలు గారు జత పనివాడైన ఎఫ్రొదితుని కనికరించి మరణం నుండి తప్పించాడండి. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మా నీతిని బట్టి కాదయ్యా, ఇదిగో మీ పాల దగ్గరకు వచ్చినాం ప్రభువా, మీ కనికరాన్ని బట్టే మమ్మల్ని కనికరించు, మీ యొక్క ముఖ ప్రకాశము మా మీదకి రానిము ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడండి. ఎందుకంటే పిల్లరా, యేసయ్య వెలుగు ప్రకాశిస్తుంది. ఈ రాత్రి మొర్ర పెడితే ఈ రాత్రి మనం నీ మీద, నీ కుటుంబం మీద, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో వారి మీద యేసయ్య తన వెలుగును ప్రకాశింపజేస్తాడండి. వెలుగు అనగా ప్రభువుని క్రీస్తు. అలనాడు పేతురు బంధించబడినప్పుడు పిల్లరా గదిలో వెలుగు ప్రకాశించింది. వెంటనే పేతురు గొప్ప విడుదల వచ్చిందండి. దూతలను పంపించి దేవుడు విడిపించాడు. ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ప్రభువుని యేసుక్రీస్తు. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూస్తే జెబూలు 4:16 చదువుకో. 4:16 పిల్లరా, జెబూలూను దేశము, నఫ్తాలు దేశం, యొర్దాను కావాలన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించను. మరణ ఛాయలో ఉన్నవారు, మరణ ప్రదేశంలో ఉన్నవారు పిల్లరా, ప్రమాదపు అంచుల్లో ఉన్నవారి మీద పిల్లరా, ఎవరైతే పిల్లరా మనం మొరపెడతామో, ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఈ రాత్రి నీ కుటుంబ సభ్యుడైనా, నీ బంధువుడైనా, మన బంధువులైనా, మన సంఘస్థులైనా, మన సహవాసులైనా, మన ముఖము తెలియని వారైనా ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు, మొర్ర పెడుతున్నావో వారి మీద పిల్లరా నీ ప్రార్థన విని, నీ మొర్ర, నీ కన్నీరు విని దేవుడు తన వెలుగును యేసయ్య వారి మీద ప్రకాశింపజేసి వారిని కనికరించి వారిని ముట్టి స్వస్థపరిచి విడిపించే దేవుడు మన ప్రభువుని యేసుక్రీస్తు. ఈ రాత్రి పిల్లరా ఆయన కనికరం కోసం మొర్రపెట్టి, ఆయన కనికరము ఈ దినాన్ని ఏం చేస్తుంది తెలుసా? నాతో పాటు ఒకసారి మార్కు సువార్త 2 మార్కు సువార్తలోకి వస్తే అక్కడ పిల్లరా 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయము 10వ వచనం 5:10 5:19 ఆయన వారికి సెలవీయక, నేను నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములని వారికి తెలియజెప్పుము. ఎవరితో చెప్పండి మాట?
కొన్ని వేల దయ్యాలు పట్టిన మనుష్యుడు. ఆ రాత్రి పిల్లారా ప్రభువైన యేసుక్రీస్తు కపెర్నహూము ఇటు ఉంటుంది, మధ్యలో గలిలీ సముద్రము, గలిలీ సముద్రం తర్వాత గెరాసేనుల దేశం. అది చూడడానికి దేవుడు అతను సహాయం చేస్తాడు. చూసి వచ్చాను నేను. ఆ యొక్క సముద్రం, గలిలీ సముద్రం దాటి ఆ తల పక్కకి వెళ్ళాలి. అక్కడ సమాధంలో ఒకడున్నాడు, కొన్ని వేల దయ్యాలు పట్టి పీడించబడుతున్నాడు. ఆ దయ్యాలు ప్రియరా వాడిని చంపడానికి ఎంతో సిద్ధంగా ఉన్నాయి. ఆ రాత్రి వేసే వెళ్ళకపోతే తెల్లారిసరికి వాడిని ప్రియరా నీటిలో ముంచి వాడిని నశింపజేయడానికి సిద్ధంగా ఉన్నాయి. యేసయ్య వాడిని జ్ఞాపం చేసుకున్నాడండి. వాడి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఆ రాత్రి యేసయ్య పిల్లరా ఆ సముద్రపు దాటి అద్దరికి వెళ్ళి వాని దగ్గరికి వెళ్ళి పిల్లరా వాడిని ముట్టి బాగు చేసి దెయ్యాల నుంచి విడిపించి చాలా సంగతులు జరిగాయి అక్కడ. వాడిని స్వస్థపరిచి సమాధుల్లో తిరిగేవాడు, పిల్లరా అరణ్యంలో తిరిగేవాడు, రాళ్లతో గాయపరుచుకునేవాడు, కుటుంబాన్ని భార్య బిడ్డలు విడిచిపెట్టి జీవిస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రభు వచ్చి బాగు చేసి స్వస్థపరిచి ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే పిల్లలు గమనించండి, వాడు యేసయ్య పాదాల దగ్గర కూర్చునేటట్లుగా చేశాడండి. 5:15 చూద్దాం. 5:15 జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి శానన దైవుని పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై, లోకా 8:35 ఉంటుంది, యేసయ్య పాదముల యొద్ద కూర్చొని ఉండుట చూచి భయపడరి. ఎంతలాంటి మనిషిని ఎలా మార్చివేశాడు దేవుడు! ఎంత శక్తి గలవాడు దేవుడు! నాశనానికి పడిపోతున్న వ్యక్తిని ఎంతగా కనికరించాడు దేవుడు. సమాధుల్లో తిరిగి తిండి లేక, భోజనం లేక, ఆహారం లేక దప్పిగా లేక, తాగడానికి నీళ్లు లేక, మంచి శానిటేషన్ లేక మరణాన్ని సమీపించిన ఆ వ్యక్తిని కనికరించి అందరూ విడిచిపెట్టిన పలుమార్లు వారిని బంధించాలని ఏదో చేయాలని అనుకున్నారు, కానీ ఎవరికి సాధ్యం కాలేదు. అలాంటి వ్యక్తిని యేసయ్య వెళ్ళి స్వస్థపరిచి ఇంటికి తీసుకొచ్చి పిల్లరా కుటుంబంలో అప్పగించినప్పుడు పిల్లరా వాడు ప్రభువా నేను నీతో వచ్చేస్తున్న ప్రభు అంటే ప్రభు అంటాడు, లేదు లేదు లేదు, ఈ మాట చూడండి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన వద్ద తన్నుండనమని బతిమాలుకున్నాను, కానీ ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పు. రక్షణ పొందో, స్వస్థత పొందో, వెంటనే సేవ మొదలెట్టుకో. ముందు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళు. నీ యందు దేవుడు ఎంత కనికరం చూపించాడో, యేసయ్య ఎంత కనికరం చూపించాడో ఒక్కసారి జ్ఞాపం చేసుకో. నీ ఇంటి వారికి సాక్ష్యం చెప్పు. నీళ్ళు ఎంత మార్పు, ఒకప్పుడు ఎక్కడ ఉండేవాడివి ఇప్పుడు ఎక్కడికి వచ్చావు, ఒకప్పుడు ఎలా ఉండేవాడివి ఈనాడు ఎలా మార్చబడ్డావు ఇది నాన్న, ఒకప్పుడు దిగంబరుడివి ఈనాడు వస్త్రాలు కట్టుకొని, ఒకప్పుడు పిచ్చోడివై వీధులను తిరిగేవాడివి ఈనాడు మంచి వస్త్రాలు ధరించుకొని నీ కుటుంబంతో కలిసి సంతోషిస్తున్నావే. ముందు నీ కుటుంబంలో ముందు సాక్ష్యం చెప్పు. ప్రభువు నీ యందు కనికరపడి ఎంత గొప్పగా చేశాడు అది జ్ఞాపం చేసుకో, సాక్ష్యం చెప్పు. వాడు వెళ్ళాడు, ప్రభు యొక్క కనికరం గురించి తన ఇంటి వారికి సాక్ష్యం చెప్పాడండి. ఎంత సాక్షిగా ఉన్నాడండి ప్రభువుకాడు ఆ వ్యక్తి. అంతేకాదు అక్కడ దెక్కపోలేని ప్రాంతానికి వెళ్ళి కొన్ని కిలోమీటర్ల దూరం అంటే అక్కడ వెళ్ళి అక్కడ 10 పట్టణాల్లో జంక్షన్లో అదే ఏరియాలో ఉంటుంది ఆ పట్టణాలు. అక్కడ ప్రభు యొక్క సాక్షిగా క్రీస్తు ఎంత గొప్ప దేవుడో, యేసయ్య ఎంత శక్తి గలవాడో, ఎంత కనికరమ గలవాడో అనే విషయాన్ని సాక్షిగా జీవించి దేవుని నామను మహింపచ్చాడండి. ఆయన కనికరం ఎంత గొప్ప కార్యం చేస్తుంది ఈ రాత్రి. వినండి పిల్లరా, ఆయన కనికరము నేను నాశనానికి వెళ్ళనివ్వదు. ఆయన కనికరము నేను మరణానికి అప్పగించదు. దేవుణ్ణి కఠినంగా శిక్షించిన కానీ మరణానికి అప్పగించలేదు అంటాడు భక్తుడు దావీదు. ఈ రాత్రి పిల్లరా, ఆయన కనికరము నిన్ను క్షమిస్తుంది. నువ్వు ప్రభు యొక్క పాదాల దగ్గరకు వస్తే
ఇది సంబంధించిన తర్వాత నీవు దేవుడు యెహోవా వైపు తిరిగి ఆయనకు అప్పగించుకుంటే, ఆయనకు మొర్ర పెడితే ఆయన వైపు తిరిగితే, ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన కనికరముల దేవుడు, నిన్ను చెయ్యి విడిపిన దేవుడు. కనికరముల దేవుడు. ఆయన కనికరము ఇంకా ఏం చేస్తుంది? కొన్ని మాటలు మీరు చూపిస్తాను చూడండి పిల్లరా. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి 18వ అధ్యాయం 26, 27 వచనాలు. కాబట్టి ఆ దాసుడు అతని ఏళ్ళ సాగిలిపడి మ్రొక్కి నేళ్ళ ఓర్చుకొనుము, నీకు అంతగా చెల్లించి చెప్పగా, ఆ దాసుని యజమాడి కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పంతయు క్షమించను. కనికరముతో వాని అప్పంతా క్షమించాడండి. అప్పు అంటే ఎంత అనుకున్నారండి? అప్పుడు వేలు వందలు కాదండి, లక్షలు కాదండి, కోట్లండి. పిల్లలు గమని 10,000 తలాంతులు అంటే ఒక్కొక్క తలాంతు 3,600 అంటే 3.6 crores, 3,60,00,000 అప్పు కనికరముతో క్షమించి వేసాడండి. గమనిస్తున్నారా? ఈవేళ మన ప్రభువుని క్రీస్తు నువ్వు ఎన్ని కోట్ల పాపాలు చేసినప్పటికీ కూడా, ఎంత ఘోర పాపివైనా కూడా, ఎంత దుర్మార్గుడివైనా కూడా నిన్ను తోసివేయడు, నిన్ను తృణీకరించాడు. కానీ నీ పాపమంతటిని కూడా క్షమించి, అది ఎంత ఘోర పాపమైనా క్షమించి నిన్ను చేరదీసే దేవుడు. మన పాపాలు మనం ఒప్పుకొని ఎడలా కోట్లు ఒప్పుకోలేం మనం. కానీ నేను పాపిని ప్రభు అని పశ్చాత్తాపంతో, మారు మనసుతో, కన్నీటితో ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా ఈ పాపమును నన్ను విడిపించి ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభు అని నీ తెలిసిన పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెడితే, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాట? కనికరం పొందుకుంటాడు. కనికరం. 3,60,00,000 పాపాలు ఒక్క క్షణంలో యేసయ్య కనికరంతో క్షమించడానికి శక్తి గలవాడు. ఇవాళ నాకు క్షమాపణ లేదు, నాకు ఎవరు సహాయం చేస్తారు అనుకుంటున్నావా? లేదు. నీ పాపాలు క్షమించడానికే యేసయ్య లోకానికి వచ్చాడు. నీ పాపాలు క్షమించడానికే యేసయ్య తన రక్తాన్ని చిందించాడు. నీ పాపాలు క్షమించడానికే నీకో సిలువ వేయబడ్డాడు. తన పరిశుద్ధ రక్తము పాపాలు క్షమించడానికే ఈ లోకంలో చిందించాడు. బిడ్డ, నిన్ను క్షమిస్తాడు. నువ్వెంత చెడిపోయినా, ఎంత పడిపోయినా, ఎంత దేవుడికి దూరం అయిపోయినా, ఈ రాత్రి నీ పాపాలు క్షమించడానికి ఆయన సన్నిధిలో, పిల్లరా వింటున్నావా, ఘోర కొండల లాంటి ఆయన సన్నిధిని పర్వతంలో సైతం మైనం వలె కరిగిపోతాయండి. ఈ రాత్రి ఆయన కనికరము నీ పాపాలు క్షమిస్తుంది. విడుదల పొందాలనుకుంటున్నావా? శాంతి సమాధానం కావాలా? నీకు రక్షణ కావాలా? నీకు మారు మనసు కావాలా? నీకు ఆరోగ్యం కావాలా? నిన్ను స్వస్థత కావాలా? ఈ రాత్రి నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఆయన పాదాల దగ్గరకు వస్తే చాలు, విడిపిస్తాడు నిన్ను. వింటున్నావా బిడ్డ? విడిపిస్తాడు. ఆయన కనికరముల దేవుడు. నిన్ను చెయ్యి విడివడు. పరిస్థితులు ఎలా ఉన్నా, లోక పద్ధతులు ఎలా ఉన్నా, లేకపోతే నీ యొక్క పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నప్పుడు కూడా ఏం భయపడాల్సిన పని లేదు. నువ్వు ప్రభు ఎదురుకు వచ్చాలు, ఆయన పాదాలు పట్టుకొని, యేసు నీకు ఇష్టమైతే శుద్ధినిగా చేయవా అని ఆ కుష్ఠరోగి యేసయ్యను పాదాల దగ్గర మోకరించినప్పుడు, ఆయనకి మురక్కి మోకరించినప్పుడు, ఆయన కనికరపడి, చూసారా మార్కు సువార్త ఉంటుందండి, ఆయన కనికరపడి, ఒక కుష్ఠరోగి, మార్కు సువార్త 1:40 చదువుతాం చూడండి. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుగుకు వచ్చి, ఆయన మోకాళ్ళు అని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలను ఆయనతో వేడుకొనగా, ఆయన కనికరపడి తన చెయ్యి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమని అంతా చెప్పాను. వెంటనే కుష్ఠరోగము ఆయనని విడిచాను కనుక వాడు శుద్ధుడాయను. చూసారా, వచ్చాడు, మోకరించాడు. చిన్న ప్రార్థన, తన హృదయం అంతటితో చిన్న ప్రార్థన. యేసు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ ప్రభువా అని చెప్పేసి పిల్లలు వచ్చి మోకరించినప్పుడు వాడిని మురక్కి ఆరాధన చేశాడు, మొర్ర పెట్టాడు, ప్రార్థన చేసి చిన్న ప్రార్థన చేశాడు. ప్రభు అన్నాడు కనికరముతో అంటాడు, అసలు కుష్ఠరోగిని ముట్టుకోకూడదు, కానీ ఆయన కనికరము. పిల్లరా గమనించండి, వాడిని తల మీద చేయి పెట్టి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అని చెప్పగానే వెంటనే వాని కుష్ఠరోగము వెంటనే వాడిని వదిలిపోయిందండి. ఆయన కుష్ఠరోగము నిన్ను స్వస్థపరుస్తుంది. ఆయన కుష్ఠరోగము నిన్ను, ఆయన కనికరము నిన్ను స్వస్థపరుస్తుంది. ఆయన కనికరము నిన్ను రక్షిస్తుంది. ఆయన కనికరము నీ పాపాలు క్షమిస్తుంది.
అని కనికరము నేను మరణం నుండి విడిపిస్తుంది బిడ్డ, విడిపిస్తుంది. నాకు ఇష్టమే. నువ్వు సమాధిలో ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వు పాపంలో ఉండడం నా చిత్తము కాదు. నువ్వు ఎక్కడో జీవించడం నా చిత్తము కాదు. నువ్వు నీ కుటుంబంతో కలిసి, నీ భార్య పిల్లలతో కలిసి నువ్వు సంతోషంగా ఉండడమే నా చిత్తం, నాకు ఇష్టం. నువ్వు నీ కుటుంబం కలిసి ప్రభుని ఆరాధించడం చేయడమే నా చిత్తం, నాకు ఇష్టమే అని చెప్పిన పిల్లరా వెంటనే వాడి కుష్ఠరోగం నిలిచిపోయిందండి. గమనించ పిల్లరా, దేవుని కుష్ఠరోగము యేసయ్య యొక్క పిల్లరా కనికరము ఈ రాత్రి పిల్లరా మనల్ని స్వస్థపరుస్తుంది. నువ్వు మొర్రపెట్టు, కనికర యొక్క పిల్లరా ఉపవాసం మొర్రపెట్టు, ఉపవాసంతో మొర్రపెట్టు అని పదాల దగ్గర మొర్రపెట్టి రాత్రి నీ జీవితంలో గొప్ప ఇవాళ ప్రభు దూరం అయ్యావా, ఒకవేళ రక్షణ పొంది కూడా దూరం అయ్యావా, ప్రార్థన దూరం అయ్యావా, యేసయ్యకు దూరం అయ్యావా, తిరిగి పాపంలో పడిపోయావా, లోకంలో కలిసిపోయావా, శాంతి సమాధానాలకు అల్లాడుతున్నావా ఈ రాత్రి? ఆయన నువ్వు పర్వాలేదు, భయపడకు, తిరిగి మళ్ళా ప్రభు ఎత్తుకురా, ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపం చేసుకో, అని కనికరాన్ని జ్ఞాపం చేసుకొని తిరిగి మళ్ళీ తండ్రి ఎత్తుకురా. నేను చేర్చుకుంటుందా కనికరము? కనికరంగా దేవుడు నేను చేర్చుకుంటాడు. మనం బైబిల్లో చూస్తాం, లోకాసు వార్త 15 అధ్యాయాలు చూస్తే, లోక 15:20 మనం చూసిన వాడు పిల్లలు గమనించండి. 15:20 చూస్తే, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తండ్రికి దూరం అయిపోయిన బిడ్డ ఆస్తి అంతా పాడు చేసి, వేశ్యలతో, త్రాగుడులో, దుర్వ్యాపారములో, పాపములో తన జీవితాన్ని పాడు చేసుకునే వ్యక్తి, తిన్నకేమీ లేక నికృష్టం పరిస్థితిలోకి వచ్చేస్తాడు. తన లగ్జరీని బట్టి జీరో అయిపోయాడు. లోకములు ఎక్కువ సుఖాలు అనుభవిస్తూ జీరో అయిపోయాడు. చివరికి ఒక తీర్మానం తీసుకొని, నా తండ్రి వద్దకు వెళ్ళిపోతాను నేను, నా తండ్రి నన్ను కనికరిస్తాడు అని చెప్పి తండ్రి వద్దకు రావడానికి తీర్మానం తీసుకొని తండ్రి వద్దకు వస్తున్నాడు. గమనించండి, తండ్రి ఇక్కడ చూస్తున్నాం మనం. అయితే ఆ తండ్రి తన దాసులను చూచి ప్రశస్తోత్రము, తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. తండ్రి వారిని చేరదీశాడండి. మన పరలోకపు తండ్రి చేరదీసే తండ్రి, స్వస్థపరిచే తండ్రిని బైబిల్లో చూస్తున్నాం మనం. ఈయన కనికరముల తండ్రి, మన ప్రభువుని యేసు కనికరంగల తండ్రి. ఈయన పిల్లరా గమనించండి, ఈయన జాలిగల తండ్రి, ఈయన కృపగల తండ్రి, ఈయన నిత్యుడైన తండ్రి. 2 కొరింథీ 6:18 చూస్తాం, నేను వారిలో నివసిస్తాను, నేను వారి దేవుడినై ఉంటాను అని చెప్పి అంటాడు. నేను వారికి తండ్రిగా ఉంటాను, వారి నా కుమారులు కుమార్తెలు ఉంటారని సర్వశక్తి గల ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మనలో ఉన్నాడు ఆయన, మనలో ఉన్న తండ్రి, సర్వశక్తి గల తండ్రి. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు బిడ్డ. కీర్తన 27:10 చూస్తే, తల్లిదండ్రులు గతించిపోయిన యెహోవా నన్ను చేరదీస్తాడు. ఈవేళ మనకి తండ్రిగా ఉన్నాడు యేసయ్య, మనకి తండ్రిగా ఉన్నాడు. మనం ఆయన కుమారులు కుమార్తెలము. మర్చిపోకండి, కొత్త నిబంధనలో ఈ గొప్ప నిబంధన మనతో చేస్తాడు. నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారు. ఈ కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు ప్రభు దగ్గరికి. తండ్రి ఎదుగు వస్తే చేరదీశాడు. చేరదీసి పిల్లరా, చేరదీసి రిస్టోరేషన్. తిరిగి మళ్ళీ ప్రభు తండ్రి ఎదుగు వస్తే దేవుడు నీకు రిస్టోరేషన్ అంటే ఏది కోల్పోయావో అన్నీ తిరిగి మళ్ళీ నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చావా, ఏం కోల్పోయావు అది నీకు ఇస్తాడు. ఆరోగ్యం కోల్పోయావా, నేను దానికి ఆరోగ్యము స్వస్థ మరలా రప్పిస్తాను, నీకు ఆరోగ్యం స్వస్థ మరలా ఇస్తాడు. ఆశీర్వాదం కోల్పోయావా, నీకు ఆశీర్వాదం మరలా రప్పిస్తాడు, ఇస్తాడు నీకు. ఆస్తి కోల్పోయావా, మరలా నీకు ఇస్తాడు. ప్రార్థనతో భక్తి కోల్పోయావా, ఆత్మీయత కోల్పోయావా, తిరిగి మళ్ళా నీ జీవితాన్ని మళ్ళీ కడతాడు. నీ ప్రార్థనా జీవితాన్ని మళ్ళీ కడతాడు నీకు. నీ భక్తి జీవితం, నీ అభిషేకాన్ని కోల్పోయావా, ఎండిపోయావా, తిరిగి మళ్ళీ ఆత్మతో నిన్ను అభిషేకిస్తాడు.
కనికరముతో నేను చేర్చుకుంటాడా? కనికరముతో చేర్చుకుంటాడు. దేవుని బిడ్డ వింటున్నా ఒకసారి, రిస్టోరేషన్. ఏది కోల్పోయి, ఉద్యోగం కోల్పోయావా, తిరిగి మళ్ళా నీకు ఉద్యోగం ఇస్తాడు. గర్భఫలం లేదా, తిరిగి నీకు గర్భఫలాన్ని ఇస్తాడు. కోల్పోయావా, నీకు మరలా ఇస్తాడు. నువ్వు ఏది కోల్పోయావో అవన్నీ తిరిగి మళ్ళా దేవుడు నీకు ఇస్తాడండి. ఆయన మహిమ కోసం కనికరమతో అన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు తిరిగి వస్తా ప్రభు దగ్గర, రాయి రాత్రి తిరిగి రాయి రాత్రి ప్రభు దగ్గరికి. ప్రభు సెలవిస్తున్నాడు, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. తిరిగి మళ్ళా ఇచ్చే దేవుడు, కనికరమతో నిన్ను కలుసుకునే దేవుడు. అంతగా నీ యందు కనికరమ చూపటి యందు ఆనందించే దేవుడు అండి. ఈ మాట విన్నావా? మన దేవుడు ఎంత మంచోడు అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే, యెహోవా మహోన్నతుడైనను అని దీనులను లక్ష్యపెట్టును అని, ఎంత ఆకాశమైన సింహాసనం భూమాన పాదపెట్టి అయినప్పుడు కూడా ఏ యోగ్యత లేని నేను నన్ను కూడా లక్ష్యపెట్టి నిన్ను చూచి నిన్ను చేరదీసి నీ లోటుని భర్తీ చేసి నీ జీవితాన్ని తిరిగి మళ్ళా నువ్వు కోల్పోయిన తిరిగి ఇచ్చి నీ తల ఎత్తే దేవుడు. నేను తలగా చేస్తావు, తోకగా చేసే దేవుడు కాడు. నువ్వు పైవాడుగా ఉంటావు, కింది వాడిగా ఉండవు నువ్వు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. ఈ కుమారుడు అన్ని కోల్పోయినప్పుడు కూడా ఈ కుమారుడిని తీసుకువచ్చి పొందులతో సహవాసం పొందంటే అపోత్ర జీవితం. కడగబడిన తర్వాత మళ్ళా బురదలో వెళ్ళిన అనుభవం. ఒకసారి రక్తం, యేసు రక్తం కడగబడి కూడా మరలా బురదలో దూకేసేవేమో ఒకవేళ. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా యేసు రక్తం కడగబడి రక్షణ పొంది కూడా మళ్ళీ పాపాన్ని చూచి ఆకర్షించి అందులో ములిగి తన పంది వలె వాళ్ళ బురదలో ములుగుతున్నావేమో. ఇవాళ ప్రభు దగ్గర తిరిగి అసహించుకునే దేవుడు కాదు, కనికరముల దేవుడు, చెయ్యి విడిపోయిన దేవుడు, నిన్ను నాశనానికి అప్పగించే దేవుడు కాడు. నిన్ను ఆదరించే దేవుడు, నీ కన్నీరు తుడిచే దేవుడు. బిడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మరణము నుండి తప్పించే దేవుడు. ఏ తెగులు నీ గుడారు రాకుండా నిన్ను కాపాడే దేవుడు. నిన్ను కాపాడేవాడు కురికోడు నిద్రపోడు అని చెప్పిన వాగ్దానాలు జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఈయనకి కుమారుని తీసుకుని వెళ్ళి వింటున్నావా, చెప్పులు తొడిగించాడు, స్నానము చేయించాడు, ప్రశస్త వస్త్రం ధరింపజేశాడు, మురికి బట్టలు తీసేస్తాడు. ఇవాళ నీ రక్షణ వస్త్రం మురికి అయిపోయిందేమో, నీ వస్త్రాన్ని అపత్రపరుచుకున్నావేమో. ప్రభు రాకడ సమయంలో నీ పెండ్లి వస్త్రం ధరించుకో. ఈ రాత్రి సియోను లెమ్మో లెమ్మో నీ సుందర వస్త్రాలు ధరించుకో, నీ ధూళి దులిపేసుకో అంటాడు యెషయా గ్రంథంలో దేవుడు. నీ వస్త్రాలు పరిశుద్ధపరచుకో. మురికి అయిందా నీ వస్త్రం? అపత అంటుకుందా? పాపం అంటుకుందా? నిరాశపడద్దు, కృంగిపోవద్దు. తిరిగి మళ్ళీ యేసు రక్తంలో నీ వస్త్రాలు శుద్ధి చేసుకో, ఉతుక్కో. ఈ రాత్రి ప్రభు ఎక్కడ వస్తే పరలోకంలో ప్రభుతో ఉండడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు. ఈ రాత్రి అవని కనికరముల దేవుడు, చెయ్యి విడివని దేవుడు, నిన్ను నాశనానికి అప్పగించే దేవుడు కాడు. ఈ కుమారుడు పిల్లరా స్నానము చేయించి ప్రశస్త వస్త్రాలు ధరింపజేసే కుమారునికి ఉంగరం అంటే అధికారం, నేను తిరిగి మళ్ళీ అధికారం ఇస్తాను నీకు. చెప్పులు తొడిగించి నీకు విడుదల, స్వతంత్రత, సంతోషము, విందు, సంగీతము, సంతోషము, విందు. నువ్వు తిరిగి ప్రభు దగ్గరికి వస్తే ఎంతో సంతోషిస్తాడు బిడ్డ. ఈవేళ ఆయన తండ్రిగా నువ్వు రావాలని కోరుతున్నాడు. నీ మీద కనికరము, ఆయన కనికరం పొంగి పొరులుతుంది నీ మీద. ఈవేళ వస్తే చాలు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కనికరముతో నీ మీద ఆయన ప్రియరా ఎదురు చూస్తున్నాడు నీకోసం. బిడ్డ వింటున్నావా? ఈవేళ
పిల్లరా, ఏ ఒక్కరు నశించకూడదని, ఏ ఒక్కరు నరకానికి పోకూడదని, అందరూ రక్షణ పొందాలని, అంతటా అందరూ మారుమనసు పొందాలని, అందరూ తన రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఈ రాత్రి ఆయనతో యుగయుగాలు మనం నీవు ప్రభుత్వం ఉండాలని నీకోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. కనికరము గల దేవుడా, చెయ్యి విడివని దేవుడు, చెయ్యి విడివని దేవుడు. ప్రియమైన బిడ్డ, ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా, ఎలాంటి కండిషన్లో ఉన్నా కూడా, నిస్పృహలో ఉన్నా, నిరాశలో ఉన్నా, నిరీక్షణ కోల్పోయినా, అపజయం పాలైనా, అపతర జీవితంలో ఉన్నా, నీకున్నవన్నీ కోల్పోయినా, అవమానాల్లో ఉన్నా భయపడక, ఈ రాత్రి నీ యందు కనికరముల దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, తన చేతులు చాపి నిన్ను చేరదీసి ఆదరించే దేవుడు. ఈయన అంటున్నాడు, ఈయన కుమారుడు చనిపోయి మరలా బతికను, తప్పిపోయి దొరికను, అంతటా వారు సంతోషపడసాగరి. ప్రియమైన దేవుని బిడ్డ గమనించాడు, ఈవేళ వస్తే సంతోషిస్తాడు, నువ్వు రాకపోతే ఏడుస్తాడు. ఈవేళ నీవు సంతోషంగా ఉండాలని కోరుతున్నాడు ఆయన. నీవు క్షేమంగా ఉండాలని కోరుతున్నాడు, అందుకే రమ్మంటాడు నిన్ను. నువ్వు క్షేమంగా ఉండాలని కోరుతున్నాడు. పొందులతో లేక దురాత్మలతో తిప్పబడుతూ, దురాత్మలతో తిరుగుతూ, నాశనపు అంచుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కనికరంతో వెళ్ళి ఆ వ్యక్తిని ముట్టి బాగు చేసిన ఆ యేసయ్య ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చి నిన్ను పిలుస్తున్నాడు, ఈ సువార్త ద్వారా, ఈ వాక్యం ద్వారా. ఒకప్పుడు నేను చీకట్లో బ్రతికాను. ఒకప్పుడు నేను ఉద్యోగ నిమిత్తం వైజాగ్ వచ్చి తల్లిదండ్రులకు దూరం అయ్యి భయంకరమైన పాపంలో జీవించి, లోకంలో జీవించి, రాత్రుల్లో పగలు తేడా లేకుండా ఆత్మ జీవితాన్ని అనేటట్టు ఏమో తెలియక, భక్తి అంటే తెలియక, యేసుప్రభు అంటే తెలియక, క్రైస్తవ మతంలోనే ఉన్నాను కానీ నా జీవితం మారలేని పరిస్థితుల్లో జీవిస్తూ, చీకటిలో చీకటి కార్యాలు చేస్తూ, భయంకర అపత్ర కార్యాలు చేస్తూ, వచ్చిన జీతాన్ని పాడు చేసుకొని చివరికి అప్పులు పోలై భయంకర పరిస్థితిలో ఉండి నాశనానికి జోగుతుండే పరిస్థితిలో ఉన్నాను నేను. ఆ సమయంలో బిడ్డ వింటున్నావా? నా యందు కనికరపడ్డాడు నా ప్రభు. నా యందు కనికరపడి, నేను ఆయన ప్రేమించలేదు కానీ ఆయన నన్ను ప్రేమించి నా యందు కనికరముతో ఆనాడు ఆ గరాస దేశస్తుని వెతుక్కుంటూ వచ్చిన దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నన్ను వెతుక్కుంటూ వచ్చి, కుమారుడా అందులో ఉంటే నశించిపోతావు. బిడ్డ మాట చెప్పనా, నాతో పాటు ఉన్న వారు అందరూ నశించిపోయారు. నాతో స్నేహం చేసిన వారు, అప్పుడు నా స్నేహితులందరూ కూడా, వారందరూ నశించి మట్టిలో కలిసిపోయారండి. ఇవాళ నా ప్రభు నన్ను కనికరించాడు కనుక, నన్ను కృప చూపించాడు కనుక, నన్ను శాశ్వత ప్రేమతో ప్రేమించి నన్ను విడువక కృప చూపించి నా ప్రభు నన్ను రక్షించినాడు కనుక ఈనాడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలం పొడిగించి నన్ను ఆశీర్వదించి వేవేల మందికి ఆశ్చర్యకరంగా నన్ను చేసి ఇవాళ ప్రభు పిల్లరా అని సాక్షిగా నిలబెట్టుకున్నాడండి. ఆయన ఆనాడు కనికరించకపోతే నేను ఏమై ఉండేవాడిని. నేను ఆనాడు ఆ ప్రభు కృప చూపించకపోతే ఈనాడు నేను ఏమై ఉండేవాడిని నాకే తెలియదు. బిడ్డ ఉంటున్నావా? ఈ రాత్రి ప్రభు పిలుస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు క్షేమంగా ఉండాలని కోరుతున్నాడు. నీ క్షేమాన్ని కోరే మాటలతో మాట్లాడుతున్నాడు. నీ క్షేమాన్ని కోరి నువ్వు బాగా ఉండాలని, నువ్వు నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలని, నీ కుటుంబంలో శాంతి సమాధానాలు కలిగి ఉండాలని, ఆశీర్వాదంగా ఉండాలని, ప్రియులారా రక్షణ పొందాలని, వెలుగులో జీవించాలని, సాక్షులుగా ఉండాలని ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. దినాన్ని నువ్వు రాకపోతే దుఃఖపడతాడు. దావీదు అంటాడు, అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటే అబ్షాలోము సైన్యానికి దావీదు సైన్యానికి యుద్ధం జరుగుతుంది. ఇలాగ అబ్షాలోముని యోవాబు బాణాలు బట్టి కొట్టేశాడు. మస్తక వృక్షం కింద అబ్షాలోము వేలాడుతున్నాడు. యోవాబు బాణాలతో అబ్షాలోమును చంపేశాడు. కబురు వచ్చింది, దావీదు దగ్గరికి వచ్చి దావీదు అన్నాడు, మొట్టమొదటి ప్రశ్న, అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా?
అబ్షాలోము ఎలాంటి తెలుసా అండి? దుర్మార్గుడు, భయంకరమైన వ్యక్తి. తండ్రి మీద తిరుగుబాటు చేసిన వాడు. పిల్లరా, ఎంతో భయంకర, తండ్రిని చంపాలని, సింహాసనం కోసం తండ్రిని చంపాలని స్కెచ్ గీసినవాడు. ఎంతో దుఃఖపెట్టినవాడు. అలాంటి వ్యక్తి కోసం దావీదు ఏమన్నాడు తెలుసా అండి? అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? బాలుడగా అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? బాలుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? తన కొడుకు కోసం ఒక మానవుడు, పిల్లరా, దావీదు ఎంతగా పరితపిస్తున్నాడు. చనిపోయాడని తెలిసిన వెంటనే ఎంతగా ఎక్కి ఎక్కి ఏడ్చాడండి దావీదు. నా కుమారుడా అబ్షాలోమా, అబ్షాలోమా, నీకు బదులు నేను చనిపోతే ఎంత బాగుండు అని ఏడ్చాడండి అబ్షాలోము. ఆ యొక్క దావీదు అబ్షాలోము కోసం. బిడ్డ ఉంటున్నావా? ఈ రాత్రి నీవు క్షేమంగా ఉండాలని కోరుతున్నాడు నా యేసయ్య. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుతున్నాడు. నువ్వు ఆనందంగా ఉండాలని కోరుతున్నాడు. నీ కుటుంబంలో శాంతి సమాధానం కలిగి ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ సజీవులుగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని ఆశపడుతున్నాడు నా ప్రభువుని క్రీస్తు. ఇవాళ నీ కొరకు ప్రాణం పెట్టాడు. దావీదు అన్నాడు, నీకు బదులుగా నేను చచ్చిపోతే ఎంత బాగున్నా అబ్షాలోము అన్నాడు, కానీ చచ్చిపోలేదు. యేసయ్య అయితే నీ కోసం చనిపోయాడు. నీ కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. నీ కోసం రక్తం కార్చాడు. నీ కోసం 3 మేకెల మీద భూమికి ఆకాశాన్ని మధ్య వేలాడినాడు. నీ కోసం పంచగాయాలు పొంది, తలకు ముళ్ళకెవటం ధరించుకొని, దేహమంతా కొరడా దెబ్బలు తిని, ఉమ్మి వేయబడి, చేతుల పాదాల మేకులు కొట్టబడి, బిడ్డ మేకులు కొట్టబడి, తన రక్తమంతా కార్చి నీ కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టించున్నాను అన్నాడు. వాళ్ళు నీకోసం ప్రాణం పెట్టాడు. నిన్నెంతో ప్రేమించాడండి యేసయ్య. నిన్నెంతో ప్రేమించాడు బిడ్డ. ఎంత ప్రేమించాడంటే నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమ. మానవుల ప్రేమ కొంతే, భార్య భర్తల ప్రేమ కొంతవరకే, తల్లి బిడ్డల ప్రేమ కొంతవరకే, బంధువుల ప్రేమ కొంతవరకే. కానీ బిడ్డ, యేసయ్య ప్రేమ నువ్వు ఉన్నంత వరకు కూడా, నీ జీవిత కాలం అంతా ఆయన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నిన్ను విడువక కృప చూపిస్తూ ఉన్నాడు. ఇంకా నీ ఎడల ఆయన కృప ఎదురు చూస్తుంది. ఇంకా నీ ఎడల ఆయన కనికరం ఎదురు చూస్తుంది. ఈ రాత్రిని రమ్మని పిలుస్తున్నాడు. ఈ రాత్రి వస్తే నీ జీవితంలో గొప్ప క్షేమం చూస్తావు. ఈ రాత్రి వస్తే నీ జీవితంలో తిరిగి మళ్ళీ అభిషేకం పొందుకుంటావు. తిరిగి మళ్ళీ నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకుంటావు. స్వస్థత చూస్తావు, ఆశీర్వాదం చూస్తావు, ఆరోగ్యం చూస్తావు, అభిషేకించబడతావు. శాంతి సమాధానం కుటుంబంలో దొరుకుతాయి. తిరిగి మళ్ళీ నేను బిడ్డగా చేర్చుకుంటాడా? నీ మీద కనికర పడుతున్నాడా? ఆయన కనికరం నీకోసం ఎదురు చూస్తుంది. ఈ రాత్రి వస్తావా? నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకోసం రక్తం కార్చిన దేవుడు, నీ కొరకు తన సమస్తాన్ని త్యాగం చేసిన దేవుడు, పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. సింహాసనం విడిచిపెట్టి లోకాన్ని సిలువకు దిగి వచ్చాడు. నీ కొరకని చనిపోయాడు, మన కొరకని చనిపోయాడు. మన శిక్షను ఆయన భరించాడు సిలువలో. బిడ్డ, ఆయన మన శిక్షను ఆయన సిలువలో భరించాడు. ఆయన మన శాపాన్ని ఆయన భరించాడు, నీకు ఆశీర్వాదం ఇచ్చాడు. మన రోగాలు భరించి మనకి ఆయన ఆరోగ్యం ఇచ్చాడు. మన దరిద్రత ఆయన భరించి మన కొరకు ఆయన మన ధనవంతులుగా చేస్తాడు. మన మరణాన్ని భరించి నాకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, మన జీవాన్ని ఇచ్చాడు. మన పరలోకం చేర్చడానికి ఈ లోకాన్ని దిగవచ్చాడు క్రీస్తు ప్రభువారు. ఎంత ప్రేమించాడు నీ కొరకు. నికృష్టంగా పశువుల పాకలో జన్మించి, నిరుపేదగా జన్మించి, నీ కొరకు నా కొరకు సమస్తాన్ని త్యాగం చేసి, తన మహిమను విడిచిపెట్టి, మహిమ కిరీటం విడిచిపెట్టి, ముళ్ళ కిరీటం ధరించి మన శిక్ష అంతా భరించాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఇవాళ నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన కనికరాన్ని జ్ఞాపకం చేసుకో. ఒకసారి నేను పిలుస్తున్నాడు, నా 2 చేతులు చా పిలుస్తున్నాడు. వస్తావా? వస్తావి రాత్రి. మన నీతిని బట్టి కాదు, మన భక్తి కాదు, మన శక్తి కాదండి, మన బలము కాదండి, ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టే రాత్రి మనల్ని పిలుస్తున్నాడు. వస్తావి రాత్రి. ప్రభువున్నాడు, నీకు బాధ కలిగినప్పుడు, ఇవన్నీ నీకు కలిగిన తర్వాత,
ఇంత పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితులు వచ్చిన తర్వాత కూడా, ఇంతగా దిగజారిపోయినప్పుడు, ఇంతగా మరణపు అంచులకు వెళ్ళిపోయినా కూడా ఈ రాత్రి ప్రభుత్వాడు తిరిగితే ప్రభు అన్నాడు, ఆయన కనికరము గల దేవుడు, నిన్ను చేయి విడిచిపెట్టే దేవుడు కాడు, నిన్ను నాశనానికి అప్పగించే దేవుడు కాడు, కానీ నిన్ను చేరదీసి నిన్ను ఆశీర్వదించి స్వస్థపరిచి దీవించే దేవుడు ఉన్నాడు. ఈ రాత్రి ప్రభుత్వాడు చూద్దాం, సిలువ ఎదుకు వద్దాం. ఈ రాత్రి అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ఎక్కడొక్కడ కళ్ళు మూసుకోండి, ఎక్కడ వరకడ కళ్ళు మూసుకోండి, ఎక్కడ వరకడ కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వరకడ చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. దానియేలు కనికరం, దేవుని కనికరం మొరపెట్టాడు దానియేలు. ఈ రాత్రి నీ మంది దేవుడు నీ ఏదో తన కనికరం చూపాలని కోరుతున్నాడు. మోకాళ్ళ మీదకి వచ్చావా, రెండు చేతులు పైకెత్తావు, ప్రభువా నీ కనికరం నాకు కావాలి, నీ కనికరం నాకు కావాలి ప్రభు, నీ కనికరం మా మీద కుమారించు ప్రభువా, నా మీద కుమారించు ప్రభువా, నా కుటుంబం మీద నీ కనికరం కుమారించు ప్రభువా, మా సంఘాల మీద కనికరం కుమారించు ప్రభువా, ఇదిగో మా దేశం మీద మీ కనికరం కుమారించు ప్రభువా, మా రాష్ట్రం మీద మీ కనికరం కుమారించు ప్రభువా, మా నగరాల మీద మీరు కనికరం కుమారించు ప్రభువా, అయ్యా మమ్మల్ని కనికరించు ప్రభు అని మొరపెడతావా? యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయాలట్లుగా ప్రభువా, నాయన మమ్మల్ని కనికరించు, మీ గాయపడతా మా మీద రానిమ్ము తండ్రి, మీకు స్తోత్రం ప్రభువా. ప్రార్థన చేస్తున్నావా? కనికరముతో మరణాన్ని విడిపించాడు ఎఫ్రోతని, కనికరముతో దెయ్యాలను విడిపించాడు ఆ గెరాసన దేశస్తుడిని, కనికరంతో చేర్చుకున్నాడు తన కుమారుణ్ణి. ఈ రాత్రి నీవు ఎక్కడ ఎవరైనా సరే ఎక్కడ ఉన్నప్పుడు కూడా నేను పిలుస్తున్నాడు. ఈ రాత్రి వస్తా బిడ్డ, ప్రార్థన చేసుకుంటావా? ప్రార్థన నోరిపుతావా? కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు పైకెత్తి ప్రభువాని కనికరించే ప్రభు. చిన్న ప్రార్థన ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ చిన్న ప్రార్థన, ప్రతివారు చిన్న ప్రార్థన, పెద్దవారి ప్రార్థన. సిలువుతాడు చూడు, నీకోసం ప్రాణపడి యేసయ్య వైపు చూడు, ఆయన ముళ్ళ కిరీటమని చూడు, ఆయన రక్తాన్ని చూడు, చేతుల పాదాల గాయాలు చూడు బిడ్డ, ఆయన కొరల దెబ్బలు చూడు. ఒకసారి నీకోసం ఎంత త్యాగం చేస్తాడు, ఆయన త్యాగాన్ని జ్ఞాపం చేసుకో, ఆయన కనికరం జ్ఞాపం చేసుకో, ఆయన ప్రేమను జ్ఞాపం చేసుకో. ఇలాంటి ప్రభు దగ్గరికి వస్తావా? అందరూ ప్రార్థన చేస్తున్నారా? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు? ఎవరికొరకు మర్ర పెడుతున్నావు? ఆయన మీద దేవుని కనికరం ఇప్పుడే కుమ్మరించబడుతుంది. ఎవరికోసం ప్రార్థన చేస్తున్నావు? వారికి ఇప్పుడే కనికరం, దేవుడి కనికరం కుమ్మరించబడి ఆ మనిషిని స్వస్థపరుస్తున్నాడు దేవుడు. ఎవరికోసం ప్రార్థన చేస్తున్నావు? నీ కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం కోసమా? ఇంకెవరికోసం ప్రార్థన చేస్తున్నావు? ఎవరికోసం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడే దేవుని కనికరం వారి మీద కుమ్మరించబడును కాక ఇప్పుడే ప్రభు. యేసయ్యా మీ స్తోత్రాలు, యేసయ్యా మీకు వందనాలు అయ్యా. అందరూ చిన్న ప్రార్థన. ప్రభువా నన్ను కనికరించు, నా ప్రభువా ఇదిగో నాయన 3,60,00,000 పాపాలు చేశాడట, 3,60,00,000 అప్పండి, కనికరంతో క్షమించేస్తాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎంత బలహీనుడివైనా, ఎంత భ్రష్టుడివైనా ఈ రాత్రిని చేరదీస్తాడు బిడ్డ. అని కనికరం ఎంతో గొప్పది బిడ్డ. అని కనికరిని విడిచిపెట్టదు బిడ్డ. నువ్వు రక్షణ పొందాలని, నువ్వు స్వస్థత పొందాలని, నువ్వు దీవెనకరంగా ఉండాలని, నువ్వు ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటున్నాడు. రాత్రి పవిత్రకు వస్తాయి బిడ్డ, వస్తే నిన్ను మార్చివేస్తాడు. నీ జీవితం మారిపోతుంది, నీ హృదయం మారిపోతుంది, నీ మనసు మారిపోతుంది, నీ సంపూర్ణ విడుదల కలుగుతుంది. రాత్రి ఆయన పాదాలు పట్టుకుంటావా? అందరూ ప్రార్థన. ఓ దేవానికి స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు అయ్యా. అంత చిన్న ప్రార్థన, పెద్దవారి చిన్న ప్రార్థన. నీ కొరకు సిలువలో నీ కొరకు కలువరిగిరిలో సిలువధారివై వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారివై వ్రేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు పొంది ఘోరమైన శిక్షను హింసాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో విడిపించితివా. కలువరిగిరిలో సిలువధారివై
వేలాడితివా నా యేసయ్యా. ప్రార్థన చేస్తున్నావా? చిన్న ప్రార్థన. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టు నా కొరకే దారపోసి, ఆఖరి రక్తపు బొట్టు నా కొరకే దారపోసి, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరి గిరిలో సిలువధారివై వ్రేలాడితివా నా యేసయ్యా, వ్రేలాడితివా నా యేసయ్యా, వ్రేలాడితివా నా యేసయ్యా. చిన్న ప్రార్థన చేస్తూ ముగించుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అనే దేవా, ఇంతవరకు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నువ్వు ఎంత గొప్ప కనికరం గల దేవుడవు, కృపా కనికరం గల గొప్ప దేవుడు అయి ఉన్నావని మీ వాక్యం ద్వారా వివరించినందుకు స్తోత్రాలు. మీ మాటలు విన్న మీ బిడ్డలందరూ హృదయాల్లో నూరంతలుగా ఫలించును కాక తండ్రి. ఓ నా ప్రభు, మీ కనికరముతో ఎంతగా క్షమించే దేవుడవు, ఎంతగా స్వస్థపరిచే దేవుడవు, మరణానికి సమీపిస్తున్న వారిని విడిపించే దేవుడవు, ఎంతగా ప్రభు ఆశీర్వదించే దేవుడవు, తిరిగి సమస్తాన్ని ఇచ్చే దేవుడవు. కొన్ని మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం అయ్యా. మీ కనికర బట్టి మీ స్తోత్రాలు మా మీదను, మా కుటుంబాల మీద, మా సంఘాల మీద, మా సహవాసం మీద, ఓ ఎంతమంది విన్నవారో బిడ్డలందరి మీద మీ కనికరం ఇప్పుడే సమృద్ధిగా కుమ్మరించబడునే కాకట్టండి. మా ప్రార్థన విన్నందుకు వందనాలు, సహాయం చేశారు వందనాలు. ఎత్తబడి వాక్యాన్ని నీరుకట్టి ఫలింపు చేసి మీరే మహిమ పొందే సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు నామములో మా ప్రార్థన స్తుతులతో సమర్పించని అడిగి పొందుకొని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. అందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి దేవునికి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, త్రియేక దేవుని కనికరము, కృపా సమాధానాలు మన అందరి మీద ఉండి ఏ తెగులు మనల్ని ముట్టకుండా, ఏ అపాయం రాకుండా అని యేసు రక్తం మన చుట్టూ కంచి వేయబడి, రెక్కల కింద భద్రపరచబడి మనందరినీ ఆశీర్వదించి దీవించిన గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ఇంతవరకు విన్నారు, మీకు వందనాలు. ఈ దేవుని మాటలు అనేకులు షేర్ చేయండి. మిమ్మల్ని బట్టి అనేకులు దేవుని ఎదురుకు వస్తారు. మిమ్మల్ని బట్టి అనేకులు యేసే ప్రేమను తెలుసుకొని వారు రక్షణ పొందుకుని దేవుని కనికరణ వాళ్ళు పొందుకొని దీవించబడతారు. వారు పిల్లరా గమనించండి. ఈ మాటలను మీరు అనేకులు షేర్ చేసి అనేకులకి లింక్ అందించండి. అంతేకాదు రేపు ఆదివారం మళ్ళా ఉదయం 9 నుండి 10 వరకు పిల్లరా ఆరాధన ఉంటుంది లైవ్లో. అందరూ సిద్ధపడండి. దేవుని స్వరం వినడానికి సిద్ధపడండి. ఆయన మీ ఆత్మలతో, మీ హృదయాలతో యేసయ్య పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. మా కొరకు ప్రార్థన చేయండి. ఎంతవరకు ప్రార్థన చేస్తారు? మీకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా కుటుంబాల కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ సమృద్ధిగా దీవించి కనికరించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.